హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, నెక్స్ట్ నెట్వర్క్ కాన్సెప్ట్స్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం. అలాగే డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. మనం ఈ రెండు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లోనూ డేటా కమ్యూనికేషన్లోనూ ఏం నేర్చుకున్నాం? నెట్వర్క్లో కంప్యూటర్స్ ఉంటే వాటి మధ్యన ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం ఆ రెండు కాన్సెప్ట్స్లోనూ నేర్చుకున్నాం. ఆ రెండు కాన్సెప్ట్స్లో నేర్చుకున్న ఆ నెట్వర్క్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయో మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. దాన్ని మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్ కింద చూస్తున్నాం. ఎప్పుడైతే కంప్యూటర్స్ అన్నీ నెట్వర్క్లో ఉంటాయో, అంటే కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతాయో ఏదో ఒక మీడియం ద్వారా, అప్పుడు ఆ ఫామ్ అయ్యే నెట్వర్క్స్ అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయో మనం ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా నెట్వర్క్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే నెట్వర్క్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. అవి ఏంటంటే ల్యాన్, మ్యాన్ అండ్ వ్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, LAN. నెక్స్ట్ మ్యాన్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, MAN, మ్యాన్. నెక్స్ట్ వచ్చి వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్, WAN. వాటి యొక్క స్టార్టింగ్ లెటర్స్ని తీసుకుని ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్కి నేమ్ ఇవ్వటం అనేది జరిగింది. ఇందులో ఈ 3 కూడా ఎలా ఉన్నాయంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా మీకు, చిన్న నుంచి పెద్దకి. ల్యాన్ అనేది స్మాల్ జియోగ్రఫికల్ ఏరియాని మాత్రమే కవర్ చేస్తుంది. అదే మ్యాన్ వచ్చేసరికి ల్యాన్ కంటే కొంచెం ఎక్కువ జియోగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. వ్యాన్ వచ్చేసరికి ఈ రెండింటికంటే చాలా ఎక్కువ జియోగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ని కూడా అది ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి చూద్దాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏ కంప్యూటర్ అయితే ఒక బిల్డింగ్లో ఒక సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ దగ్గర అది ఆపరేట్ అవుతుందో దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. అదే కనుక డెఫినేషన్ రూపంలో చూస్తే ఏ కంప్యూటర్ నెట్వర్క్ స్పాన్డ్ ఇన్సైడ్ ఏ బిల్డింగ్ అండ్ ఆపరేట్స్ అండర్ ఏ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ లోకల్ ఏరియా నెట్వర్క్. సాధారణంగా ఈ ల్యాన్స్ అనేవి మనకి ఎక్కడ కనపడుతూ ఉంటాయంటే ఆఫీసెస్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ మనకి కనపడుతూ ఉంటాయి. సాధారణంగా ఒక బిల్డింగ్స్లో ఇవి ఉంటాయి అన్నమాట. అంటే బిల్డింగ్లో 2-3 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2-3 ఫ్లోర్స్లో కూడా సిస్టమ్స్ ఉంటే వీటన్నిటిని కనెక్ట్ చేసుకుని ఒక కింద ఫ్లోర్లో ఎక్కడో ఒక చోట ఫైల్ సర్వర్ని ప్లేస్ చేసుకుని దాంట్లో ఈ 2-3 బిల్డింగ్స్లో ఉన్న సిస్టమ్స్కి సంబంధించిన డేటాస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అందుకే మనం ఫస్ట్ చెప్పుకునేటప్పుడు స్పాన్డ్ ఇన్సైడ్ ఏ బిల్డింగ్ అండ్ ఆపరేట్స్ అండర్ ఏ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ ల్యాన్స్ని కనెక్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ 2 కంప్యూటర్స్ దగ్గర నుంచి 16 మిలియన్ కంప్యూటర్స్ వరకు మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ల్యాన్ యొక్క ఏరియా ఎంతవరకు ఉంటుందంటే జియోగ్రఫికల్ ఏరియా తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. 1 కిలోమీటర్ మ్యాక్సిమం 10 కిలోమీటర్స్ వరకు కూడా మనం ఈ ల్యాన్ అనే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ల్యాన్ని మనం పెట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే రిసోర్సెస్ని షేర్ చేసుకోవటానికి ఉపయోగించుకుంటాం. ఈ రిసోర్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే ప్రింటర్స్, ఫైల్ సర్వర్స్, స్కానర్స్, నెక్స్ట్ వచ్చి ఇంటర్నెట్, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు, నెట్ కెఫే తెలుసు కదా అందరికీ. నెట్ కెఫేకి వెళ్ళినప్పుడు అక్కడ వాడు ఒక సిస్టమ్కి మాత్రమే ఇంటర్నెట్ అనే దాన్ని కనెక్ట్ చేస్తారు. మిగతా అన్ని సిస్టమ్స్కి కూడా ఆ సిస్టమ్ నుంచి నెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ ఒక్క సిస్టమ్ నుంచి మిగతా అన్ని సిస్టమ్స్ కూడా ల్యాన్లో ఉన్నట్టు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 3 సిస్టమ్స్ కూడా మనకి నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 1, 2, 3 అనే 3 సిస్టమ్స్ కూడా నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయి. నెట్వర్క్లో కనెక్ట్ అయినప్పుడు దాన్ని మనం ఒక హబ్కి కనెక్ట్ చేసాం. దీన్నే స్విచ్ అని కానీ రూటర్ అని కానీ అంటారు. దీని ద్వారా మనం ఒక ఫైల్ సర్వర్కి, ఒక రిసోర్స్కి మనం దాన్ని కనెక్ట్ చేసాం. అంటే ఈ 3 సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే వీటి మధ్యలో నెట్వర్కింగ్ అనేది జరుగుతుంది. అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఈ హబ్ ద్వారా
ఈ సిస్టమ్స్, ఈ 3 సిస్టమ్స్లో ఉండే డేటా ఈ ఫైల్ సర్వర్ సిస్టంలో స్టోర్ అవుతుంది. ఫైల్ సర్వర్ సిస్టంలో స్టోర్ అవుతుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ 3 సిస్టమ్స్లో ఉన్న డేటా మనకి హబ్ ద్వారా ఈ ఫైల్ సర్వర్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ 3 సిస్టమ్స్లో మనం డేటాని ఇండివిజువల్గా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూడింటికి సంబంధించిన డేటా ఎక్కడ ఉంటుంది అంటే ఫైల్ సర్వర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ సిస్టమ్ నుంచి ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే మనం ఫైల్ సర్వర్ ద్వారా రిసోర్స్కి నుంచి మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఈ రిసోర్స్ అనేది ఇందాకే చెప్పుకున్నాం, ప్రింటర్స్ అవ్వచ్చు, స్కానర్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఏదైనా ఎటువంటి రిసోర్స్నైనా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మన సిస్టమ్స్ కనుక నెట్వర్క్లో ఉండి అవి కనుక ఒక హబ్కి కనెక్ట్ అయ్యి దాని ద్వారా ఫైల్ సర్వర్కిలో ఇందులో ఉండే డేటా అంతా ఉంటే డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫైల్ సర్వర్లో స్టోర్ అవుతుంది. ఈ ఫైల్ సర్వర్లో స్టోర్ అవ్వటం వల్ల ఫస్ట్ సిస్టమ్ నుంచి కానీ, సెకండ్ సిస్టమ్ నుంచి కానీ, థర్డ్ సిస్టమ్ నుంచి కానీ మీరు నెట్ని ఉపయోగించుకున్నా లేదా స్కానర్ను ఉపయోగించుకున్నా, ప్రింటర్ను ఉపయోగించుకున్నా ఇదంతటికి సంబంధించిన డేటా అనేది ఎక్కడ ఉంటుంది, సెంట్రలైజ్డ్ డేటా అంటారు దీన్ని. అది ఎక్కడ ఉంటుంది అంటే ఫైల్ సర్వర్లో ఉంటుంది. ఈ ఫైల్ సర్వర్ని బట్టి ఈ రిసోర్స్లోకి మనం ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు, స్కానర్ ద్వారా స్కాన్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ ద్వారా మనం బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా నెట్ కెఫే వాడి గురించి. నెట్ కెఫే వాడు ఏం చేస్తాడంటే ఈ ఫైల్ సర్వర్ సిస్టమ్కి అతను నెట్ని కనెక్ట్ చేస్తాడు. దీని ద్వారా ఆ ఇంటర్నెట్ని ఎవరికి ఇస్తాడు, 1కి 2కి 3కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇస్తాడు. అంటే యాక్చువల్గా వాడు కనెక్ట్ చేసుకుంది ఎన్ని సిస్టమ్స్కి, నెట్ ఒక సిస్టమ్కి మాత్రమే కనెక్ట్ చేసుకున్నాడు. కానీ ల్యాన్లో ఉండటం వల్ల ఈ సిస్టంలో ఉన్న నెట్ని వాడు ఎన్ని సిస్టమ్స్కి ఉపయోగిస్తున్నాడు, 3 సిస్టమ్స్కి ఉపయోగిస్తున్నారు. సపోజ్ మీరు 1 సిస్టమ్ దగ్గర కూర్చుని ఏదైనా బ్రౌజ్ చేసుకుని మీరు ప్రింట్ ఇవ్వాలనుకోండి, మీరు ఎక్కడి నుంచి ఇస్తారు, ప్రింట్ అనేది 1 నుంచి ఇస్తారు, అవునా? కానీ వాడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ ఏం చేస్తారు, ఈ ఫైల్ సర్వర్ నుంచి ప్రింట్ ఇస్తారు. ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి రిసోర్స్ నుంచి ప్రింట్ అనేది వస్తుంది. ఇది నెట్ కెఫేకి సంబంధించి ఇంటర్నెట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో మీరు ఫైల్ సర్వర్, రిసోర్స్, మనం 3 కంప్యూటర్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ 3 కంప్యూటర్స్ని మనం ఏమంటాం అంటే వర్క్ స్టేషన్స్ అని అంటాం. ఈ వర్క్ స్టేషన్స్ అనేవి ఫైల్ సర్వర్ ఇవన్నీ కూడా సిస్టమ్సే. వర్క్ స్టేషను, ఫైల్ సర్వరు, రిసోర్స్ కలిపి మనం ల్యాన్ కాన్ఫిగరేషన్ అని అంటాం. దీన్ని ఏమంటాం, ల్యాన్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి అంటాం. ల్యాన్ కాన్ఫిగరేషన్ అంటే ల్యాన్ కాన్ఫిగరేషన్లో ఎవరు ఉంటారు, వర్క్ స్టేషన్స్, ఫైల్ సర్వర్స్, రిసోర్స్. వర్క్ స్టేషన్స్ అనేవి ఏంటి అంటే ఏవైతే ఫైల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయో వాటిని మనం వర్క్ స్టేషన్స్ అని అంటాం. ఫైల్ సర్వర్ అంటే ఎవరు అంటే ఈ ఫైల్ సర్వర్కి ఏ సిస్టమ్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ సాఫ్ట్వేర్ కంట్రోల్ నెట్వర్క్ అంతా ఎవరి దగ్గర అయితే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఫైల్ సర్వర్ అని అంటాం. ఈ రెండింటి ద్వారా మనం ఏవైతే రిసోర్సెస్ని ఉపయోగించుకుంటామో, రిసోర్సెస్ అంటే ప్రింటర్, స్కానర్స్ అండ్ ఇంటర్నెట్, ఇలాంటివి ఏవైతే ఉపయోగించుకుంటామో వాటిని మనం రిసోర్స్ అని చెప్పేసి అంటాం. ఈ ల్యాన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఈ ల్యాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. పైగా ఈ నెట్వర్కింగ్ అండ్ రూటింగ్ ఎక్విప్మెంట్ కూడా అంత ఎక్కువ కాస్ట్ని ఇచ్చేయదు. పైగా మనం ఫైల్ సర్వర్స్ని వాటిని వాడటం వల్ల మనం డేటాని అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఏదన్నా లోకల్ అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే ఈ ఫైల్ సర్వర్ ద్వారా మనం వాటిని మిగతా సిస్టమ్స్కి షేర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా సెంట్రలైజ్డ్గా ఒక చోట మాత్రమే ఉండి బయట నుంచి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. కాబట్టి ఇక్కడ డేటా అనేది చాలా ఫాస్ట్గా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ ల్యాన్స్ అనేవి కనెక్ట్ చేయడానికి సాధారణంగా మనం ఈథర్నెట్ని ఉపయోగిస్తాం. ఈ ల్యాన్స్ అనేవి వైర్డ్గా ఉండొచ్చు, లేదా వైర్లెస్గా ఉండొచ్చు, లేదా రెండిటిగాను ఉండొచ్చు. అంటే వైర్డ్, వైర్లెస్ 2 రకాలుగాను మనం ల్యాన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఈ ల్యాన్స్ అనేవి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రసెస్లో ఇవి ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ల్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి నేర్చుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాన్, అందులో ఫస్ట్ వచ్చి రిసోర్స్ షేరింగ్. ల్యాన్లో ఉన్నప్పుడు మన రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు అని ఇందాక ఎగ్జాంపుల్లోనే చెప్పుకున్నాం. ఎలాగా, ప్రింటర్స్, స్కానర్స్, ఇంటర్నెట్, ఇంకా మోడమ్స్, డివిడి డ్రైవ్స్, హార్డ్ డిస్క్,
నెక్స్ట్ ఇలాంటివన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా రిసోర్స్ని ల్యాన్లో ఉన్నప్పుడు షేర్ చేసుకోవటం వల్ల హార్డ్వేర్ యొక్క పర్చేస్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండోది వచ్చి సాఫ్ట్వేర్ అప్లికేషన్ షేరింగ్. సాఫ్ట్వేర్ అప్లికేషన్ని షేర్ చేసుకోవటం. సాఫ్ట్వేర్ అప్లికేషన్ని షేర్ చేసుకోవటం ల్యాన్లో ఉన్నప్పుడు చాలా చీప్గా జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక లైసెన్స్ సాఫ్ట్వేర్ని కొనుక్కుంటాం. ఆ కొనుక్కున్న లైసెన్స్ సాఫ్ట్వేర్ని మనం ఏం చేస్తామంటే ఫైల్ సర్వర్లో ప్లేస్ చేసుకుంటాం. ఫైల్ సర్వర్ నుంచి ఏ సిస్టమ్స్ అయితే ఆ ల్యాన్కి కనెక్ట్ అయి ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం అందులోంచి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే విడిగా ప్రతి కంప్యూటర్కి ఒక సపరేట్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ కొని ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేకుండా ఒక లైసెన్స్ సాఫ్ట్వేర్ని మాత్రమే తీసుకుని దాంతో కంప్లీట్గా ఆ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మూడోది వచ్చి ఈజీ అండ్ చీప్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతుంది, అలాగే చీప్గా కూడా జరుగుతుంది. ఎందుకంటే డేటాని మెసేజెస్ని మనం ఈ ల్యాన్లో ఉన్నప్పుడు ఈజీగా ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇందాకే చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి మనం ఏం చేయొచ్చు, డేటాని ఈజీగా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఫాస్ట్గా పైగా చీప్గా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాలుగోది వచ్చి సెంట్రలైజ్డ్ డేటా. సెంట్రలైజ్డ్ డేటా ఇందాక కూడా మనం ఈ పదం వాడుకున్నాం, సెంట్రలైజ్డ్ డేటా అని. సెంట్రలైజ్డ్ డేటా అంటే ఏంటి అంటే మనం ఫైల్ సర్వర్లో మిగతా కంప్యూటర్స్లో ఉన్న డేటా అన్నిటిని తీసుకొచ్చి సేవ్ చేసుకుని దాని నుంచి మనం డేటాని రిసోర్సెస్ ద్వారా ప్రింట్ చేసుకోవటం, స్కాన్ చేసుకోవటం, లేదా ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడం అనేది చేయొచ్చు. దీనివల్ల మనకు ఉండే ఉపయోగం ఏంటి అంటే ప్రతి వర్క్ స్టేషన్ అంటే ఏ సిస్టమ్స్ అయితే ఫైల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయో వాటిని మనం వర్క్ స్టేషన్స్ అని అంటాం. ఆ వర్క్ స్టేషన్స్ అనేవి విడివిడిగా వాటిల్లో ఉండే డేటాని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని దాంట్లో ఉండే డేటా అంతా ఎవరి దగ్గర ఉంటుంది, సెంట్రలైజ్డ్ ఫైల్ సర్వర్ దగ్గర ఉంటుంది. కాబట్టి దీనివల్ల వర్క్ స్టేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి డేటా సెక్యూరిటీ. డేటా సెక్యూరిటీ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని మనం ఒక సిస్టంలో విడిగా డేటాని సెంట్రల్గా స్టోర్ చేసుకుంటాం, దాని నుంచే డేటాని మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఆ సిస్టమ్ నుంచే ఇంకే సిస్టమ్స్కైనా సరే మనం డేటాని పంపించుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ డేటా అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. లాస్ట్ వచ్చి ఇంటర్నెట్ షేరింగ్. ఇంటర్నెట్ షేరింగ్ అంటే సింగిల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి మిగతా అన్ని సిస్టమ్స్కి ఆ సిస్టమ్ ద్వారా మన నెట్వర్క్లో ల్యాన్లో ఇంటర్నెట్ని ఇవ్వచ్చు అని ఇందాక చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పుకున్నాం మనం, నెట్ కెఫేని ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకున్నాం. ఇవి ల్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్: రిసోర్స్ షేరింగ్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ షేరింగ్, ఈజీ అండ్ చీప్ కమ్యూనికేషన్, సెంట్రలైజ్డ్ డేటా, డేటా సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ షేరింగ్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాన్. అందులో ఫస్ట్ వచ్చి హై సెటప్ కాస్ట్. మనం ఇందాకే చెప్పుకున్న ల్యాన్ని సెటప్ చేసుకోవడానికి అంత ఎక్కువ ఖర్చు అవ్వదు అని చెప్పేసి, కానీ ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ ల్యాన్ యొక్క నెట్వర్క్ యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చి ప్రైవసీ వైలేషన్స్. ప్రైవసీ వైలేషన్స్ ఎందుకు అంటే ఎవరైతే ఫైల్ సర్వర్ దగ్గర ఉండే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వాడిని మనం ఏమంటాం అంటే అతన్ని ల్యాన్ అడ్మినిస్ట్రేటర్ అని అంటాం. ఈ ల్యాన్ అడ్మినిస్ట్రేటర్కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాన్ దగ్గర ఉన్న యూజర్ యొక్క పర్సనల్ డేటా ఫైల్స్ని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్సనల్ డేటా ఫైల్స్ని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ అతను ఇంటర్నెట్ని బ్రౌజ్ చేసినా లేకపోతే కంప్యూటర్లో ఏదైనా ఓపెన్ చేసి క్లోజ్ చేసినా అలా ప్రతి దాని యొక్క హిస్టరీ అనేది అతని దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ కెఫేకి వెళ్ళాం, నెట్ కెఫేలో కూర్చుని ఇంటర్నెట్ని బ్రౌజ్ చేసాం. మనం ఏదైతే బ్రౌజ్ చేసామో ఆ ఇంటర్నెట్కి సంబంధించిన ఓనర్ దగ్గర ఉన్న సిస్టంలో అతనికి తెలిసిపోతుంది. అంటే మనం పర్సనల్గా ఓపెన్ చేసామని మనం అనుకుంటాం, కానీ మనం ఏం ఓపెన్ చేసామో అక్కడ ఉండే ల్యాన్ అడ్మినిస్ట్రేటర్కి తెలిసిపోతుంది. ఈ విధంగా మనకి ప్రైవసీ యొక్క వయలేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డేటా సెక్యూరిటీ థ్రెట్. మన ఏదైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అవి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. అది కొంతమంది మాత్రమే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ల్యాన్ అడ్మినిస్ట్రేటర్ అనే అతను ఆ డేటాని ప్రాపర్గా సెక్యూర్ చేయకపోతే అన్ఆథరైజ్డ్గా ఎవరైనా డేటాని యాక్సెస్ చేసుకుని దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మిస్యూజ్ చేసినప్పుడు మన డేటాకి సెక్యూరిటీ థ్రెట్ అనేది వస్తుంది. కాబట్టి
ఎవరైతే ల్యాన్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు డేటాని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయకపోతే ఆ సెంట్రలైజ్డ్ డేటా అనేది సెక్యూరిటీ థ్రెట్లో పడిపోతుంది. అంటే అన్ఆథరైజ్డ్ యూజర్స్ వచ్చి దాన్ని యాక్సెస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ల్యాన్ మెయింటెనెన్స్ జాబ్. కంపల్సరీ ఒక ల్యాన్ అడ్మినిస్ట్రేటర్ అనే అతను మనకి కావాలి. ఎందుకనంటే ఈ ల్యాన్లో మనం సిస్టమ్స్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు అవి వైర్డ్గా ఉండొచ్చు లేదా వైర్లెస్గా కూడా ఉండొచ్చు అని చెప్పుకున్నాం. వైర్డ్గా ఉన్నా వైర్లెస్గా ఉన్నా లేకపోతే ఏమైనా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి యొక్క సంబంధించిన ఫెయిల్యూర్స్ వచ్చినా కేబుల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే వాటన్నిటిని బాగు చేయడానికి మనకంటూ ఒక ల్యాన్ అడ్మినిస్ట్రేటర్ కావాలి. ఆ ల్యాన్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మళ్ళీ కేబుల్ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుని దానికి సంబంధించిందంతా కూడా పర్ఫెక్ట్గా చేసే అతనే ఉండాలి. ఒకవేళ అలాంటి వాళ్ళ చేతిలో మన ల్యాన్ని కనుక పెట్టకపోతే కంప్లీట్గా మన డేటా అంతా కూడా మిస్యూజ్ అయిపోతుంది. లాస్ట్ వచ్చి కవర్స్ లిమిటెడ్ ఏరియా. మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఇది చాలా చిన్న జియోగ్రఫికల్ ఏరియాని మాత్రమే కవర్ చేస్తుంది. ఎలాంటివి ఆఫీసెస్ని, స్కూల్స్ని, కాలేజెస్ని, యూనివర్సిటీస్ని. పైగా మనం ఏరియా కూడా చెప్పుకున్నాం, 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ ఏరియాస్ వరకు మాత్రమే మనం ఈ ల్యాన్ అనే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక డిసడ్వాంటేజెస్ హై సెటప్ కాస్ట్. అంటే ఇనీషియల్గా మనం సెటప్ చేసుకోవటానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది కానీ దీని మెయింటెనెన్స్కి అంత కాస్ట్ అవ్వదు. నెక్స్ట్ ప్రైవసీ వయలేషన్స్, డేటా సెక్యూరిటీ థ్రెట్, ల్యాన్ మెయింటెనెన్స్ జాబ్, కవర్స్ లిమిటెడ్ ఏరియా. ఇవన్నీ కూడా ల్యాన్కి సంబంధించిన డిసడ్వాంటేజెస్. ఇవి ల్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ మనం ల్యాన్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తున్నాం. ఇక్కడ చూడండి, వర్క్ స్టేషన్స్ అన్నీ హబ్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫైల్ సర్వర్కి మరియు ప్రింటర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ల్యాన్లో కనెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరూ హబ్ ద్వారా ప్రింటర్ నుంచి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకుంటూ ఉన్నారు. ఇది ల్యాన్కి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ గురించి చూద్దాం. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ల్యాన్ కన్నా పెద్దదిగా ఉంటుంది, వ్యాన్ కన్నా చిన్నదిగా ఉంటుంది. అంటే జియోగ్రఫికల్ ఏరియాలో ల్యాన్ కన్నా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది, వ్యాన్ కంటే తక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఈ మ్యాన్ అనేది మినిమం రేంజ్ వచ్చి 10 కిలోమీటర్స్ దగ్గర నుంచి 100 కిలోమీటర్స్ వరకు కూడా మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఒక పూర్తి టౌన్ని కానీ ఒక పూర్తి సిటీని కానీ కవర్ చేస్తూ ఉండే నెట్వర్క్ని మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సిటీ కేబుల్ నెట్వర్క్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సిటీ కేబుల్ ఆఫీసు ఒక చోట ఉంటుంది. ఆ ఒక చోట నుంచి వాళ్ళు వైర్స్ ద్వారా కొన్ని ప్లేసెస్లో చిన్న బాక్సెస్ పెట్టి ఆ బాక్సెస్ ద్వారా మిగతా వాటి అన్ని టీవీస్కి కూడా మనకి కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే హోల్ సిటీకి మొత్తం అంతా కూడా ఒక చోట నుంచి చిన్నగా డివైడ్ చేసుకుంటూ దాని నుంచి ఒక పెద్ద నెట్వర్క్ అనే దాన్ని వాళ్ళు తయారు చేస్తారు. ఈ మ్యాన్ని మనం ఒక చిన్న డయాగ్రామ్లో రూపంలో చూద్దాం. ఈ రౌండ్గా ఉన్నది ఒక సిటీ అనుకుందాం. ఈ సిటీలో కొన్ని ప్లేసెస్లో లేదా కొన్ని బిల్డింగ్స్లో ల్యాన్ కనెక్ట్ అయి ఉంది. ఈ ల్యాన్ అంతటికి నుంచి కూడా నెట్వర్క్ అనేది రావాలి అనుకుంటే మనకి ఇక్కడ మ్యాన్ అనేది ఉంటుంది. సపోజ్ ఇది ఏ అనే కంపెనీకి సంబంధించిన ఆఫీస్. ఈ బ్రాంచ్ అనేది ఈ సిటీలో ఒక ప్లేస్లో ఉంది, దానికి సంబంధించిన ఇంకొక బ్రాంచ్ సిటీలో వేరే ప్లేస్లో ఉంది, దానికి సంబంధించిన ఇంకొక బ్రాంచ్ సిటీలో వేరే ప్లేస్లో ఉంది. అంటే ఈ 3 బిల్డింగ్స్ కూడా ఎవరికి చెందినవి? కంపెనీ ఏ అనే దానికి చెందింది. కానీ ఈ కంపెనీలో జరుగుతున్న వర్క్ ఈ కంపెనీలో జరుగుతున్న వర్క్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి డేటాని షేర్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకుంటాయి? ఈ బిల్డింగ్లో ఉన్నాయి కాబట్టి ల్యాన్లో డేటాని షేర్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు దూరంగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా షేర్ చేసుకుంటాయంటే ఇక్కడ అవి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్ని ఉపయోగించుకుంటాయి. అంటే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ని ఉపయోగించుకుంటూ వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఈ మ్యాన్ ద్వారా
ఈ మొత్తం 3 కంపెనీస్ కూడా వాటి యొక్క డేటాని షేర్ చేసుకుంటాయి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాన్ గురించి చూద్దాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి కాస్ట్ ఆఫ్ షేరింగ్ అనేది మ్యాన్లో చాలా చీప్గా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని ఉపయోగించుకుంటాం. ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పైగా ఇది పూర్తిగా ఒక సిటీ లేదా టౌన్ మొత్తం కూడా కవర్ చేసి ఉంటుంది కాబట్టి అంతటికీ కూడా ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా డేటా అనేది చాలా ఫాస్ట్గా మనకి ఇదవుతుంది. మీరు చూడొచ్చు, సిటీ కేబుల్ ద్వారా మీ అందరికీ ఇళ్లలో కూడా ఒకేసారి సీరియల్స్ వస్తాయి. ఒకళ్ళ ఇంట్లో ముందు వచ్చి ఇంకొకళ్ళ ఇంట్లో తర్వాత రాదు. అంటే ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేది చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే ఈ మ్యాన్ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మ్యాన్ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి మ్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈ మ్యాన్ని సెటప్ చేసుకోవటం అనేది చాలా 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 ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఒక చిన్న ల్యాన్ ఇన్స్టలేషనే మనం ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. అలాంటిది ఈ ల్యాన్స్ అన్నిటినీ కలిపి ఒక మ్యాన్ని తయారు చేయాలి అంటే మాత్రం అది చాలా ఎక్స్పెన్సివ్. అలాగే ఈ మ్యాన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలి అనుకుంటే ఒక ఫోన్ నెట్వర్క్ కూడా మనకి అవసరం అవుతుంది. ఒక ఫోన్ నెట్వర్క్ కూడా మనకి అవసరం అవుతుంది. అలాగే ఈ మ్యాన్ని అడ్మినిస్ట్రేట్ చేసే వాళ్ళు కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. ఈ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఈ మ్యాన్కి సంబంధించిందంతా కూడా చాలా కరెక్ట్గా చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోతే మొత్తం సర్వీస్ అనేది డౌన్ అయిపోతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటర్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. ఈ మ్యాన్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే దీని యొక్క బ్యాండ్ విడ్త్ అంటే రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే యాక్సెసిబిలిటీ కూడా దీనికి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఇవి మొత్తం మనకి మ్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది మెట్రోపాలిటన్ ఏరియాకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మెట్రోపాలిటన్ ఏరియా అంటే మనం చెప్పుకున్న ఒక టౌన్ని కానీ సిటీని కానీ కవర్ చేసే నెట్వర్క్ అని. ఇక్కడ చూడండి, ఒక టౌన్ కానీ సిటీలో కానీ యూనివర్సిటీ క్యాంపస్, ఆఫీస్ బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్, రెసిడెన్షియల్ ఏరియా, మిగతా అన్ని పార్ట్స్ కలిపి ఒక నెట్వర్క్ కిందకు వచ్చాయి. ఆ నెట్వర్కే ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇది ఒక ఎగ్జాంపుల్. వైడ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్. పేరుకి తగినట్టుగానే ఇది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాని కవర్ చేసుకుంటూ వస్తుంది. అది బిట్వీన్ సిటీస్ కావచ్చు, లేదా బిట్వీన్ స్టేట్స్ కావచ్చు, బిట్వీన్ కంట్రీస్ కావచ్చు, బిట్వీన్ కాంటినెంట్స్ కావచ్చు, లేదా ఆల్ ఓవర్ ద గ్లోబ్ అయినా సరే కావచ్చు. మనం జాగ్రత్తగా గమనిస్తే ల్యాన్ అనేది ఓన్లీ ఒక బిల్డింగ్లో అని, అలాగే మ్యాన్ అంటే ఒక సిటీ మొత్తం అని, వ్యాన్ అంటే మొత్తం ఒక లార్జ్ ఏరియా అని చెప్పుకుంటున్నాం. ఈ లార్జ్ ఏరియా అనేది త్రూ అవుట్ ద గ్లోబ్ అని కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే మనం వ్యాన్ యొక్క కనెక్టివిటీ అనేది మ్యాన్ తోటి ల్యాన్ తోటి కూడా కలిపి ఉంటుంది. మ్యాన్ తోటి ల్యాన్ తోటి కూడా కలిపి ఉంటుంది. అప్పుడే మనం ఒక వ్యాన్ అనే దాన్ని తయారు చేసుకోగలం. దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ డయాగ్రామ్ ఒకసారి గమనించండి. మనకి ఇక్కడ డిఫరెంట్ ల్యాన్స్ ఉన్నాయి. ఈ ల్యాన్స్ అన్నింటిలో మధ్యలో కూడా డేటా కమ్యూనికేషన్ అనేది జరగాలంటే ఇవన్నీ కూడా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే అప్పుడు మనం దాన్ని ఏమంటాం, మ్యాన్ అని అంటాం. దాన్ని మనం మ్యాన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం ఇలా కనెక్ట్ అయిన వీటన్నిటి మధ్యన సపోజ్ ఇది ఒక సిటీ అవ్వచ్చు, లేదా ఒక కంట్రీ అవ్వచ్చు, లేదా ఇంకొక కాంటినెంట్ అవ్వచ్చు. అంటే ఈ ఏరియా అనేది మనం అలా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అవన్నీ కూడా మనకి మ్యాన్లో ఉంటాయి కాబట్టి. వీటి మధ్యలో కనుక మనకి డేటా కమ్యూనికేషన్ అనేది జరగాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యాన్ ఉపయోగిస్తాం. వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది దేంతో పాటు కనెక్ట్ అయి ఉంటుంది, ల్యాన్తో పాటు మ్యాన్తో పాటు కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం ల్యాన్కి మ్యాన్కి ఏవైతే అడ్వాంటేజెస్ చెప్పుకుంటామో అవే అడ్వాంటేజెస్ ఎవరికి కూడా ఉంటాయి, వ్యాన్కి కూడా ఉంటాయి. మన ల్యాన్కి మ్యాన్కి ఏవైతే డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నామో అవి ఎవరికి కూడా ఉంటాయి, వ్యాన్కి కూడా ఉంటాయి. అవి కాకుండా ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఇప్పుడు వ్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్కి వస్తే ఒక లార్జ్ ఏరియాలో మనం డేటాని కానీ ఫైల్స్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ షేర్ చేసుకోవచ్చు. అలాగే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి లేదా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మనం మెసేజెస్ కానీ పిక్చర్స్ని కానీ డేటాని కానీ వీడియోస్ని కానీ ఆడియోస్ని కానీ దేన్నైనా సరే చాలా ఫాస్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు తెలుసు అందరికీ ఈమెయిల్ ఉంది, మనం ఈ కంట్రీలో ఉండి ఇంకో కంట్రీ వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ ఉంది, వాట్సాప్ ద్వారా మనం ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వాట్సాప్ మెసేజెస్ పంపించుకోవచ్చు. అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యాన్కి సంబంధించిన నెట్వర్క్. అలాగే వీడియో కాల్స్ చేయొచ్చు, వాయిస్ కాల్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి వ్యాన్ ద్వారా సాధ్యం అవుతాయి. అలాగే వర్క్ స్టేషన్స్ మధ్యలో సాఫ్ట్వేర్ని కానీ రిసోర్సెస్ని కూడా మనం షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి వ్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్. నెక్స్ట్ వ్యాన్కి సంబంధించిన డిసడ్వాంటేజెస్ని చూద్దాం. డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది చాలా 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 ఎక్స్పెన్సివ్. అంటే మ్యాన్ కన్నా ఎక్స్పెన్సివ్గా దీన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 2 కాంటినెంట్స్కి మధ్యలో మన నెట్వర్క్ని కనుక ఇచ్చేయాలి అనుకుంటే చాలా హార్డ్, వెరీ కాస్ట్లీ కేబుల్స్ని అండర్ ద సీ లేదా అండర్ ద ఓషన్ వాళ్ళు వేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి అది ఎంత ఎక్స్పెన్సివ్ మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మ్యాన్ తోటి పోల్చుకుంటే దీంట్లో మనకి జనరల్గా స్లోగా అనేది కొంచెం డేటా అనేది కొంచెం స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చాలా లార్జ్ ఏరియాలో నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఒక మంచి ఫైర్ వాల్ అనేది ఉండాలి. మంచి ఫైర్ వాల్ అనేది లేకపోతే అవుట్ సైడర్స్ అనే వాళ్ళు వచ్చేసి మన నెట్వర్క్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఒక మంచి ఫైర్ వాల్ అనేది ఉండాలి. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సెక్యూరిటీ. ఎందుకంటే సెక్యూరిటీ అనేది చాలా లార్జ్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల నుంచి మన సెక్యూరిటీ అనే దాన్ని ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే హ్యాకర్స్ ఉంటారు లేదా వైరసెస్ ఉంటాయి. వీటి వల్ల ఏం జరగచ్చు, సెంట్రలైజ్గా మనం ఎక్కడైతే డేటాను స్టోర్ చేసుకుంటామో అక్కడ డేటా అనేది పోవచ్చు. లేదా ఏదైనా మనం వేసుకున్న డివైస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయంటే అంటే సర్వర్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అనే దాన్ని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సెక్యూరిటీ అనేది ఈ వైడ్ ఏరియా నెట్వర్క్లో ఒక మేజర్ ఇష్యూ అనమాట. అలాగే ఎవరైతే సూపర్వైజర్స్ టెక్నీషియన్స్ని మనం హైర్ చేసుకుంటామో అంటే ఈ మొత్తం వ్యాన్ యొక్క కనెక్షన్స్ని ఫైల్ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి మనం ఎవరినైతే నెట్వర్క్ సూపర్వైజర్స్ని అలాగే నెట్వర్క్ టెక్నీషియన్స్ని మనం ఎంప్లాయ్ చేసుకుంటామో వాళ్ళకి దాని గురించి మంచి అవగాహన ఉందా లేదా అని తెలుసుకుని మనం వాళ్ళని హైర్ చేసుకోవాలి. లేకపోతే we may lose more important and very large amount of data. ఇవి వ్యాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మనం వ్యాన్కి సంబంధించిన ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి 3 డిఫరెంట్ కంట్రీస్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది కూడా ఒక చోట నుంచి ఒక చోటికి చాలా దూరంగా ఉన్న వాటికి. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే బై యూజింగ్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్కి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంటర్నెట్. ఇక్కడ చూడండి ఏషియా నుంచి యూఎస్ఏకి శాటిలైట్ ద్వారా మన డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇంటర్నెట్ అనేది ఇక్కడ శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు 2 కాంటినెంట్స్కి మధ్యలో టెలిఫోన్ వైర్స్ని వేసి కూడా మనం డేటాని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే బై యూజింగ్ వైర్డ్ అండ్ వైర్లెస్గా కూడా మన ఇంటర్నెట్ ద్వారా డేటా అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాం. వైడ్ ఏరియా నెట్వర్క్కి ఇంటర్నెట్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి 4 ల్యాన్స్ ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. ఈ ల్యాన్స్ అన్నీ కలిపితే మనకి ఒక మ్యాన్ తయారైంది. ఈ మ్యాన్స్ అన్నీ విడివిడిగా ఉన్నాయి, వీటన్నీ కలిపితే అది ఒక వ్యాన్ తయారైంది. అంటే గ్రూప్ ఆఫ్ ల్యాన్స్ మ్యాన్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ మ్యాన్స్ వ్యాన్ అవుతుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్ నెట్వర్క్స్. ఇంతవరకు మనం 3 బేసిక్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ గురించి నేర్చుకున్నాం. అదే ల్యాన్, మ్యాన్, వ్యాన్. వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్ టాపిక్తో కలుద్దాం.